నమస్తే పబ్లిక్. మా కోడలు సిరివల్లి మామ నేను ఊరికి పోతాననే నేను వచ్చేదాకా తమ్ముడు సీన్ కానీ జర పైలంగా చూసుకో అని చెప్పిపోయిందిలా. ఆడేమో ఆ పోరి పోయింది గుత్తా పత్తకు దొరుకుతలేడు. ఏడ తిరుగుతాండో ఏం పోయిండో ఎక్కడ తిరుగుతాండో మరి వాని పిలుద్దాం. సీను, ఓరి సీను, ఏడగానత్తలేడు కదా ఈడు. అరే గక్కడేమో పొగెళ్ళుతాంది, ప్లాస్టిక్ కవర్లు గాల పెడతాను అయింది ఎవలన్నా. ఓ అన్న ఎవలే కాడ పేపర్లు గాల పెట్టేది? మామ నేనేనే మీ అల్లుడు సీను. ఓరు సీను నువ్వు అరా బక్క బర్రెకు కోటు తొడిగిచ్చినట్టుంటే గుర్తుపట్టలేదు కానీ ఏందిరా ఏషం ఏమో జోరు మీద ఉన్నవేంది? నాది కూడా అచ్చం నీ పోలికనే కదా, గదే మినిమం పోలిక అన్నట్టు. ఓర్ని వీడు నాకే రివర్స్కి వచ్చింది కదా ముచ్చట. గక్కడేం చేస్తాన్నవరు ఇంతకు నువ్వు? మామ అప్పుడెప్పుడో 6 నెలల కింద సాఫ్ట్వేర్ కొలువుకి ఇంటర్వ్యూ ఇచ్చిన. వాళ్ళు నిన్న లెటర్ పంపిరు, ఇవాళ సంది కొలువు ఎక్కిన. సరే అదేపై మంచిదే కానీ మరి గదేందిరా దోమలకు పొగ పెట్టినట్టు వస్తుంది పొగ అంతా. వారి అది నోరా మోరిరా? అరే ఇదా ఈ రోజులలో సిగరెట్ తాగుడు స్టేటస్ మామ, నీకేమరక ఏలుముద్దరా? అరే నేను ఏలుముద్ర కానీ నిజమే కానీ నీ జేబులున్న ఆ సిగరెట్ డబ్బా మీద ఏమున్నదో చదువురా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే దాని అర్థం ఏంటిదో చెప్పు జర నువ్వు. ఇదా పొగాకు ఆరోగ్యానికి హానికరం అన్నట్టు. మరి గంత మంచిగా ఆరోగ్యానికి హానికరం అని రాసినాక కూడా ఎందుకు తాగుతున్నావు అన్నట్టు నువ్వు? గాముచ్చడి ఇయ్యాలి రేపు ఎవడో పట్టించుకుంటుండు మామ, అంతెందుకు ఆడోళ్ళు కూడా ఎగబడి తాగబట్టే. సరే నీ కర్మ కానీ కనీసం బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగద్దన్న సోయాన్ని ఉండాలి కదరా. సిగరెట్ ఇన్నే కొన్నా కాబట్టి ఇన్నే దమ్ము కొట్టిపోతా, ఆఫీసులో పోయి దమ్ము కొడితే మంచిగా ఉండదు కదా. ఓరి వారి సిగరెట్ తాగాలంటే ప్రత్యేకంగా పొగ తాగేందుకు స్మోక్ జోన్లు ఏర్పాటు చేసిన కానీ తాగాలి. గిట్లా ఎక్కడ పడితే అక్కడ తాగితే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఏ ఆఫీసర్ అయినా పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్ప చెప్పే చట్టం ఉన్నదన్న యాది ఉన్నదా లేదా నీకు? ఏంది గా చట్టం కూడా ఉన్నదా? గట్లయితే గుంపులు గుంపులుగా నిలబడి గిల్లంతా ఎట్లా తాగుతున్నారు మరే? అరే నీకే ఇవ్వాలరా సాఫ్ట్వేర్ కొలువిచ్చింది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగితే మొదటిసారి పట్టుబట్టినాం అనుకో 1000 రూపాయలు జరిమానా ఎత్తారు, రెండోసారి పట్టుబడితే 5000 జరిమానా ఎత్తారు, ఇక మూడోసారి పట్టుబడినాం అనుకో ఏకంగా జైలుకి ఎదులుతారు. ఎరికేనా నీకు? అవు మామ నువ్వు అన్నది కూడా వాజీవే. మొన్న మా దోస్తుగాడు ఎంఆర్ఓ ఆఫీసులో పోయి చెట్టు కింద సిగరెట్ తాగుతున్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ సార్ వచ్చి 200 రూపాయల ఫైన్ కూడా రాసిండు. మరి అంటావు గ్రామాలలో కానీ పట్టణంలో కానీ బహిరంగ ప్రదేశంలో ధూమపానం నిషేధ చట్టం ఉన్నది రా, నీకు యాది లేదా? మామ నేను ఎప్పుడు సిగరెట్ తాగాలనుకున్నా ఇడికి వచ్చే తాగుతా. ఈ తొవ్వపొంటి పోలీస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరు చూసుకుంటా పోయారు కానీ ఎప్పుడు నన్ను ఏమనలే. ఇక అందుకని ఆ చట్టం రద్దయిందేమో అని అనుకున్నా. ఎవ్వలో ఒకరు ఎన్నో కాడ మొదలు పెడతారు, గప్పటి సంధి సీరియస్గా చట్టం అమలు చేస్తారు. అదేదో చెప్పున అమలు చేస్తే అయిపోమ్మా, ఈ అలవాటన్నా బంద్ అయిపోవు. అరే ఊళ్ళల్లా ఏ పంట చేనేసినా దాని చుట్టూ గొర్రెలు బర్రెలు మేకలు గొర్రెలు మేస్తాయని, ఆఖరికి రాత్రిపూట అడవి పందులు పడి చేనంతా పాడు చేస్తాయని చేను చుట్టూ ముండ్ల కంప నాటేది కానీ పొగాకు చేను చుట్టూ మాత్రం ముండ్ల కంప నాటకపోయేదిరా. మరి ఇక పొగాకు తోటకు ముళ్ళకంప ఎందుకు వేయలేకపోయేది మామ? అరే ఓ కోడి మీద కూడా పొగాకు చేను ఏ పశువు కానీ పక్షులు కానీ తినకపోయేదిరా, గందుకే ముండ్ల కంప నాటకపోయేది అన్నట్టు. ఏంది ఆఖరికి పందులు కూడా పొగాకు తోటను తినకపోయేదా మామ? తినైరా అంటేనేమో అంతెందుకు పొగాకుతోని తయారు చేసిన ఆ సుట్ట బీడి సిగరెట్ గుట్కా కైని ఒక మనిషి తప్ప భూమి మీద ఉన్న ఏ జంతువు కానీ పక్షులు కానీ ఆఖరికి పందులు కూడా కనీసం ఇట్లా వాసన కూడా చూడాయంటేనేమో. దీని అమ్మ జీవితం, అశుద్ధం తినే జంతువులు కూడా పొగాకుతో తయారు చేసిన వస్తువులు తింటలేమంటే నేను ఏందన్నట్టు? ఒక్క మాటతోని నా జీవితంలో కళ్ళు తెరిపించినావు మామ. ఇంకోసారి జీవితంలో ఈ పొగాకుతో తయారు చేసిన వస్తువులు ఏది కూడా పట్టను. గట్ల బుద్ధి తెచ్చుకో. చూసిండ్రు కదా జనాలు, మా సీనిగాడు మారినట్టుగానే మీరు కూడా మారి మీ ఇంట్లోళ్లకు అట్లనే మీ వల్ల సమాజానికి మీరు పొగ తాగడం వల్ల కానీ పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల కానీ జరిగే అనర్థాల నుండి కాపాడిన వాళ్ళు అవుతారు. అట్లనే పోలీసు సార్లు జర బహిరంగ ప్రదేశాలలో పొగ తాగేటోళ్ళ మీద మీరు జర నదరేయండి సారు.